మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ముఖ్య విషయాలలో, ఆర్థిక విషయాలలో కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అదేవిధంగా గృహ వాతావరణం, గృహానికి సంబంధించిన విషయాలలో ధనాన్ని ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, అదేవిధంగా మీ యొక్క నాయకత్వ లక్షణాలు, నూతన ఆలోచనలు, అలాగే దైనందిన జీవితంలో మీరు మార్పులు చేసుకోవడం, మంచి గురువుని మీరు కనుగొనగలగడం, అలాగే నూతన విద్యలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో, వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారించాలి. నిద్రకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యం, ఆర్థికం మొదలైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, వారితో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వ్యక్తిగత విషయాలలో మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడానికి అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు, ఆకస్మిక ఖర్చులు, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు ఆకస్మికమైన మార్పులు, నూతన నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా అనుకోవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో స్నేహ సంబంధాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు వస్తున్నప్పటికీ ముఖ్యంగా ఉద్వేగంగా తీసుకునే నిర్ణయాలు అన్న మాట కన్నా కూడా వీరికి అధిక శాతం ఒక రకంగా నిర్వేదంగా, అంటే కొంత స్పిరిచువల్గా కావచ్చు, లేకపోతే దేని మీద ఆసక్తి లేకుండా వైరాగ్య భావనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాలలో, స్నేహ సంబంధాలలో, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తండ్రి యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు లభ్యమైనప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర సందర్శన కోసం కావచ్చు, పెద్దల సహకారం కోసం కావచ్చు, కొత్త ప్రదేశాల సందర్శన కోసం మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, అనుకూలమైన మార్పులు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క సహకారం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది.